భస్మయందు ఈశ్వర విభూతిని చూస్తూ మంత్రముతో కొన్నాళ్లు శరీరమునకు పెట్టుకోగా ఏమైపోతుందో తెలుసా అండి? శరీరమునందు అవయవములను దేవతలు ఆవహించి ఉంటారు. ఈ విభూతి ఆ దేవతలకి తగులుతుంది. ఇది ఉపాసన బలం విశేషంగా ఉన్న వాళ్ళు విభూతితో రక్షిస్తారు. కావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఒక మహానుభావుడు కోమాలో ఉన్నారు 10 రోజులు. ఆయన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి శిష్యుడు. వాళ్ళ కుమారుడు వెళ్లి అడిగారు, నాన్నగారు కోమాలో ఉన్నారండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం అంటే. ఆయన వెంటనే ఒక అరిటాకు అక్కడేసి ఆ అరిటాకు మీద తన ఒళ్ళు ఇలా దులిపారు. దులిపితే ఆయన ఒంటికున్న విభూతి ఆ అరిటాకు మీద పడింది. పడితే అది తీసి పొట్లం కట్టించి ఇది పట్టుకెళ్లి మీ తండ్రి గారి యొక్క నోట్లో వేస్తే ఆయన వెంటనే లేస్తారు అన్నారు. అప్పటికి 10 రోజుల నుంచి కోమా. డాక్టర్స్ అన్నారు ఎట్టి పరిస్థితులలోనూ ఆయన బతకడు అని చెప్పి విభూతి కొద్దిగా నీళ్లలో కలిపి 3 చుక్కలు అలా నోట్లో వేశారు. ఆయనకి కంఠం దాకా వెళ్ళగానే గుటకేసి ఠంగుని లేచి ఇది యథార్థంగా జరిగిన సంఘటన.